80,000 కోట్ల రూపాయలతోని గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడతామని ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెప్పిన కానుంచి తెలంగాణలో నీలపోరు షురువైంది. ముందుగాల కారపాటి తరపున మాజీ మంత్రి హరీష్ అన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి ఆ ప్రాజెక్టుతోని తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో చెప్పిండు. ఇగియాల రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీలతోని సర్కార్ మీటింగ్ కూడా పెట్టింది. మరి ఆ మీటింగ్లా ఏం మాట్లాడారో అరుచుకోవాలి కదా. చలో పాండ్రి మరి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎంపీలతోని ఇలా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ అన్న అధికారులను అడిగి ప్రాజెక్టులు నీళ్ల వివరాలన్నీ తెలుసుకున్నాడు. Banachcherla is a reservoir, sir. That's okay. That location. It is in Prakasham Jilla, sir. Prakasham Jilla. Under you are facing. No, sir. Facing. Penna Basin. Penna. So they are shifting Godavari Basin to Penna Basin. Penna Basin, yes. Ante kada. Via Krishna Basin. Via Krishna. Godavari to Krishna to Penna. That is 3 basins. Okay. They will do with the TBA methodology to twin tunnels, parallel tunnel system. Nalamala area comes under Telangana or Rayalaseema? Rayalaseema. ఇది గోదావరి బేసిన్ కదా. గోదావరి బేసిన్ సమ్మక్క సాగర్ ఎగువన రైట్ బ్యాంక్ లో మనకి జేసీఆర్డీఎల్ పంప్ హౌస్ ఉంటుంది సార్. ఈ పంప్ హౌస్ ద్వారా 38 టీఎంసీలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద తీసుకొని మనకి నల్గొండ, ఖమ్మం, తర్వాత వరంగల్ ఈ ఏరియా అంతా కూడా ఇది సర్వ్ చేస్తుంది సార్. పాపం రేవంత్ అన్న ముందుగా ప్రిపేర్ అయి రానట్టున్నాడు. అందుకే చిన్న ముచ్చట్లు కూడా అధికారులని అడిగి తెలుసుకున్నాడు. ఇక అటెంక మాట్లాడిన రేవంత్ అన్న ఇద్దరు మాట్లాడుకొని ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీ లాగా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్ గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా 100 చూపిస్తున్నాడు. 300 టీఎంసీకి యాక్చువల్ గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్ గా మీటింగ్ మినిట్స్ 2019 అక్టోబర్లోనే కేసీఆర్, జగన్ ఇద్దరు కలిసి గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకుపోయేందుకు చర్చించుకున్నారు. అప్పుడే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగిందని చెప్పిండు రేవంత్ అన్న. ఇక 10 ఏళ్లలో 5 ఏళ్లు హరీష్ రావు, 5 ఏళ్లు కేసీఆర్ నీటిపారుదల శాఖలను చూసిండ్రు. వాళ్ళే గోదావరి నీళ్లు రాయలసీమ పోయేందుకు చర్చలు చేసిండ్రు. కేసీఆర్ రోజా ఇంటికి పోయి మరి 3000 టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, అవిటిని మంచిగా వాడుకోవాలి, రాయలసీమ రత్నాలసీమ కావాలని మాట్లాడిన అప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటల వీడియోలను బయట పెట్టిండు. ఇప్పుడు మమ్మల్ని రాజకీయంగా బదనాం చేసినందుకే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని గరమైండు రేవంత్ అన్న. 3 ఏళ్లలో ప్రాజెక్టులు కట్టుడు కూలుడు అయ్యింది. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు ఇయ్యని వీళ్ళని ఏమనడని ఫైర్ అయిండు. కమిషన్ల కక్కుర్తిపడి పనులు చేసిర్రు. గోదావరి బేసిన్ లా ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసిండ్రా అని ప్రశ్నించిండు. మొత్తానికైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు చేయంగా ఇప్పుడు 2 రాష్ట్రాల నడుమ పెద్ద పంచాయతీ అయితట్టున్నది పోండ్రి.